హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో ఎపిసోడ్ నెంబర్ 11ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ అయితే వర్క్ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. ఎంతలా వర్క్ చేస్తుందంటే నైట్ అంతా మెలకుగానే ఉంటుందన్నమాట. ఇంకా అలా వర్క్ చేసి ఎలాగైనా హీరోకి సబ్మిట్ చేయాలనుకుంటుంది. అలా వర్క్ చేసేసరికి హీరోయిన్ అయితే తెల్లారిపోతుంది. అసలు నిద్ర కూడా పోదన్నమాట. ఇంకా వెంటనే అదంతా సేవ్ చేసి పెన్ డ్రైవ్లో పెట్టి ఇది ఎలాగైనా హీరో అసిస్టెంట్కి అయితే ఇస్తావా, అసలు నేను పడుకోలేదు నిద్రపోవాలి అని చెప్పి తన ఫ్రెండ్కి అయితే ఇస్తుంది. సరే అని అలా ఫ్రెండ్ కూడా పెన్ డ్రైవ్ అయితే తీసుకుంటుంది అనమాట. అలా తీసుకొని హీరోయిన్ అయితే పడుకోవాలని చెప్పి అనుకునేసరికి వెంటనే హీరో అసిస్టెంట్ అయితే కాల్ చేసి బాస్ దగ్గరికి అయితే వెళ్ళాలి, మా దగ్గర ఒక ఫైల్ అనేది ఉంది, దాని మీద సిగ్నేచర్ కావాలి, మేము వెళ్తే అసలు చేయడు, నువ్వు వెళ్తే చేస్తారు అని అనడంతో ఇంకా హీరోయిన్ అయితే వెంటనే హోటల్కి అయితే వెళ్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ప్లీజ్ సిగ్నేచర్ చేయించవా అని చెప్పి అడుగుతారు. ఇంకా వెంటనే హీరో ఇంటికి అయితే వెళ్ళేసరికి హీరో అయితే అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి. ఆ మాటకి హీరోయిన్ అయితే చెప్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంట, మీరు సిగ్నేచర్ అంట చేయాలి, ఇదిగోండి సిగ్నేచర్ చేయండి అని చెప్పి హీరోతో అయితే అంటదన్నమాట. ఇంకా హీరో కూడా సరే అని చెప్పి అంటాడు. ఇక్కడ ఏమీ పని లేకపోతే చెప్పండి, నేనైతే వెళ్ళాలి, నాకు బాగా నిద్ర వస్తుంది అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఆ మాటకి హీరో అయితే సరే లోపలికి రా అని చెప్పి హీరోయిన్ అయితే లోనికి అయితే పిలుస్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ లోనికి వెళ్ళి వెంటనే అయితే పడుకొని పోయి ఉంటుందన్నమాట. ఎంతలా పడుకుంటుందంటే పొద్దుట పడుకున్నది కాస్త రాత్రి అయినా సరే లెగదు. అలా పడుకొని ఉండేసరికి అప్పుడే మన హీరోయిన్కి అయితే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇంకంతే అప్పుడే ఇంకా హీరోయిన్కి పొద్దుటి నుంచి ఏమీ తినలేదని గుర్తొచ్చి ఇంకా అక్కడి నుంచి ఎక్కడ స్మెల్ వస్తుందని చూసేసరికి అక్కడ హీరో అయితే ఉంటాడు. నేను చాలా వంటకాలు అనేవి చేసేసాను, నేను ఒక్కడనే తినలేను కదా, నాతో పాటు వచ్చి నువ్వు కూడా తినొచ్చు కదా అని హీరోయిన్ అడిగేసరికి మన హీరోయిన్ కూడా సరే అని తింటూ ఉంటుంది. నాకు చాలా ఆకలిస్తుంది తెలుసా, కరెక్ట్ టైంకి మీరు అయితే ఫుడ్ అనేది ప్రిపేర్ చేశారు, అయినా మీరు చాలా బాగా ఫుడ్ ప్రిపేర్ చేశారు అని చెప్పి హీరోయిన్ అయితే పొడి తింటూ ఉంటుందన్నమాట. ఇంకా అలా తినేసరికి హీరో అయితే నీకు నచ్చితే చాలులే అని చెప్పి అంటాడు. హీరోయిన్ కూడా తింటూ ఉంటుంది. అలా తిన్నప్పుడు హీరోయిన్కి అయితే అన్నం మెతుకు అనేది తన బొగ్గ మీద ఉండడంతో హీరో అయితే అది తీస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే చెప్పాలనుకుంటుంది, ఆ ఎలివేటర్లో ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది కదా, దాని గురించి నేను మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నా, లిఫ్ట్లో జరిగిన దాని గురించి అనగానే హీరో అయితే అంటాడు, నేను ఆల్రెడీ అది మర్చిపోయాను, అంత గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అయితే కాదు అనగానే మన హీరోయిన్ అయితే అంటది, మర్చిపోయారా, అలా ఎలా మర్చిపోతారు మీరు అసలు అని అనగానే హీరో అయితే అంటాడు, నువ్వే చెప్పావు కదా మర్చిపోవాలని చెప్పి, ఏదో కుక్క తీరి కూడా చెప్పావు కదా, అందుకే నేను మర్చిపోయాను, ఎందుకులే అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటదన్నమాట, అదేమీ కాదు, ఆ రోజు నాకు గుర్తులేదు కాబట్టి అది చెప్పాను, కానీ నేను ప్రిటెండ్ చేయలేకపోతున్నాను అలా జరిగిందన్న విషయాన్ని చూసి, అయినా నాకు మీరంటే చాలా ఇష్టం అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. అలానే సరికి ఇంకా హీరో అయితే అంటాడు, నేను వింది నిజమేనా, నేను కరెక్ట్గానే విన్నానా అని చెప్పి హీరో అయితే అడుగుతాడనమాట. అలా అడిగేసరికి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, మీరు కరెక్ట్గానే విన్నారు, నాకు మీరంటే చాలా ఇష్టం, కానీ మీరు నన్ను ఇష్టపడాలని నేనేమీ అనుకోవడం లేదు, మీరు నన్ను రిజెక్ట్ చేసిన పర్లా నేను లైట్ తీసుకోగలను, ఎందుకంటే మీరు చాలా గొప్పవాళ్ళు కదా, అయినా నేది అంత అందమైన ముఖం కూడా కాదు నన్ను ఇష్టపడడానికి, నాకు తెలుసులేండి అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. అలా అనేసరికి హీరో అయితే అంటాడు, నువ్వు ఎలా అనుకున్నాను నేను రిజెక్ట్ చేస్తానని, అసలు రిజెక్ట్ చేయడానికి నాకు ఏ కారణం లేదు, అయినా నిన్ను రిజెక్ట్ చేయను, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, ఎలా చెప్పాలో అనేది నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పావు కదా అని చెప్పి వెంటనే హీరోయిన్ అయితే కిస్ చేస్తాడనమాట. ఇంకంతే హీరోయిన్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అఫీషియల్గా వీళ్ళైతే కపుల్ అనేది అవుతారు. లింగ్ ఒక బార్లో అయితే ఉంటారు. లింగ్ అయితే బాగా తాగేసి ఉంటుంది. ఇక్కడ క్లయింట్స్తో మాట్లాడి ఇదంతా చూసిన లిన్ అయితే ఒక బార్కి అయితే తీసుకువస్తాడు. లింగ్ అయితే అడుగుతుంది, నాతో పాటు నువ్వు కూడా ఉన్నావు కదా, ఎందుకని తాగట్లేదు, నువ్వు కూడా తాగు అని అనగానే లిన్ అయితే అంటాడు, నేను కూడా తాగితే నిన్ను ఇంటికి ఎవరు తీసుకువెళ్తారో చెప్పు, అందుకే తాగట్లా, నువ్వు కావాలంటే తాగొచ్చు అని చెప్పి అన వెంటనే నువ్వెందుకని హీరోయిన్ని ఇంకా దక్కించుకోలేకపోయావు, ఇంత మంచిగా ప్రవర్తిస్తున్నావు ఏంద్రా అని చెప్పి అన్న వెంటనే ఇక్కడ లిన్ అయితే అంటాడు, నీది నాది ఒకేలాంటి పరిస్థితి, నువ్వు కూడా చాలా అందంగా అయితే ఉన్నావు, కానీ హీరో మాత్రం నీ దగ్గరికి అయితే రావట్లేదు, నిన్ను కూడా చూడట్లేదు, మన ఇద్దరిని చూసి ఒకరు నవ్వుకోవాల్సిన పరిస్థితికి అయితే వచ్చేసాం అని చెప్పి అన్న వెంటనే నాకు చిన్నప్పటి నుంచి వాడంటే ఇష్టం, కానీ ఎందుకు ఇష్టం అంటే నాకు దగ్గర రీజనే లేదు, ఎందుకో తెలియదు, ఇష్టమని నేనే అనుకుంటున్నాను, కానీ దానికి కారణం ఏంటనేది తెలియడం లేదు ఏంటో అని అనగానే నీ దగ్గర ఏ కారణం లేకుండా ఇష్టమని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు, అయినా ఇష్టం అనేది ఎలా వస్తుందో నీకు తెలుసా అని చెప్పి అన్న వెంటనే ఎలా వస్తుంది నాకు తెలీదు అని చెప్పి అంటదన్నమాట. నీకు తెలిస్తే నువ్వు చెప్పు, నీకు ఎలా ఇష్టం అనేది పుడుతుందో ఒక మనిషి మీద, అయినా నాకు ఏ మనిషి మీద ఎలా ఇష్టం పుడుతుందో తెలీదు అని అనగానే నిన్నైతే లింగ్ దగ్గరికి అంటూ వెళ్ళి
ఒక మనిషి మన దగ్గరికి రాగానే తను ఎంత క్లోజ్‌గా ఉన్నప్పుడు మన హార్ట్ బీట్ ఎంత ఫాస్ట్‌గా అయితే కొట్టుకుంటదో, ఆ మనిషి మీద మనకి ఇష్టం ఉన్నట్టే తెలుసా? మనకి తెలియకుండా మనిషి మీద ఇష్టం మొదలవుతది అనగానే ఒకరికొకరు ముఖం అటు ఇటు తిప్పేసుకుంటారు. యాక్చువల్‌గా అలా దగ్గరికి వెళ్ళగానే ఇద్దరి హార్ట్ బీట్స్ చాలా ఫాస్ట్‌గా అయితే కొట్టుకుంటాయన్నమాట. ఏంటి మా హార్ట్ బీట్స్ కొట్టుకుంటున్నాయని చెప్పి ఒకరికొకరు అనుకుంటారు. ఇక వెంటనే తన్ని ఎత్తుకొని కార్‌లో అయితే కూర్చోబెడతాడనమాట. అలా కూర్చోబెట్టినప్పుడు లిన్ అయితే అంటది, "నేను కూడా అందంగా ఉంటాను కదా! నువ్వెందుకని నాకు ట్రై చేయట్లేదు" అని చెప్పి బుగ్గలైతే గిల్లేస్తూ ఉంటది. "ఆగవు, ఆగు" అని అనేసరికి వినిపించుకోకుండా వెంటనే కిస్ కూడా చేస్తదనమాట. ఇంకా లిన్ అయితే ఫుల్ షాక్‌లో అయితే ఉండిపోతాడు. ఇంకేమీ చేసేది లేక కిస్ అంతా అయిపోయినాక ఇంక వెంటనే రెస్టారెంట్‌కి అయితే తీసుకువెళ్ళి బెడ్ మీద అయితే పడుకోబెడతాడనమాట. "పడుకో, అల్లరి చేయమాకు" అని చెప్పి పడుకోబెడతాడు. ఇంకా మార్నింగ్ అయ్యేసరికి చూసేసరికి తన ఫేస్ మొత్తం గీతలైతే ఉంటాయి. ఇంకా అక్కడే లిన్ కూడా స్నానం చేసి వస్తాడనమాట. ఇదంతా చూసిన లింగ్ అయితే, "నువ్వేంట్రా నా దగ్గర ఉన్నావు, నువ్వు నా వాష్‌రూమ్ యూజ్ చేసావా" అని చెప్పి కొడుతూ ఉంటది. ఇంక అలా కొట్టేసరికి ఇక్కడ లింగ్ అయితే అంటాడనమాట, "అసలు ఏమైనా మతుందా? ఒకసారి నీ ముఖం నువ్వు చూసుకో, ఎంత అందంగా ఉన్నావో" అని చెప్పి అనేసరికి, "ఏం మాట్లాడుతున్నావు" అని చెప్పేసి అంటదనమాట. ఇంక అప్పుడే చెప్తాడు, "రాత్రి నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావు, అందుకే నీ ఫేస్ మీద ఒక డ్రాయింగ్ అనేది వేశాను" అని చెప్పి అనడంతో ఇంక తనకైతే ఇంకా కోపం అనేది వచ్చేస్తది. ఇంక వెంటనే లిన్‌నైతే కరిచేస్తూ ఉంటదనమాట. "నీ సంగతి చెప్తాను ఆగు" అని చెప్పి. ఇక లిన్ అయితే అరుస్తూ ఉంటాడు. ఇంక నెక్స్ట్ డే అయితే హీరో వాళ్ళ నాన్నగారైతే లిన్‌ని, హీరోని పిలుస్తారన్నమాట. ఇంకా లింగ్ హీరోకి పిలిచి, "మీకైతే ఒక విషయం అనేది చెప్పాలి. నేను త్వరలో మీ ఇద్దరికి పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటున్నాను. లింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా మాట్లాడతాను" అని అన్న వెంటనే హీరో అయితే అంటాడు, "నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను ఆల్రెడీ ఒక అమ్మాయినైతే ఇష్టపడుతున్నాను" అని చెప్పి అక్కడ ముఖం మీద చెప్పి బయటికైతే వస్తాడు. కానీ ఇదంతా విన్న లింగ్ అయితే అంటది, "నువ్వేమైనా అనుకో, నన్ను ఇష్టపడకపోయినా పర్లేదు, కానీ నాకు నువ్వంటే ఇష్టం" అని అన్న వెంటనే హీరో అయితే అంటాడు, "నీ టైం అనేది నా దగ్గర వేస్ట్ చేసుకోమాకు, సారీ" అని చెప్పి అంటాడనమాట. ఇంకా అప్పుడే లింగ్‌కి అయితే అర్థమవుతుంది. ఏమని? లిన్ అయితే చెప్పాడు కదా, ఒక మనిషి దగ్గరగా వస్తే నిజంగా ప్రేమ ఉన్నట్టే అని చెప్పి. అదంతా గుర్తొచ్చి హీరో మీద ట్రై చేద్దాం, నిజంగా నాకు దీని మీద ప్రేమ ఉందో లేదో తెలుస్తుంది కదా అని చెప్పి అనుకుంటది. అలా హీరో దగ్గరికంటా వెళ్తుంది కానీ తన హార్ట్ బీట్ అనేది అసలు రేజ్ అనేది అవ్వదు. ఏంటి నా హార్ట్ బీట్ రేజ్ అవ్వట్లా, లిన్ చెప్పింది రాంగ్ అంటారా అని చెప్పి అనుకొని, నిజంగా నేను హీరోని ప్రేమిస్తున్నా, వాడు చెప్పిందే రాంగ్ అని చెప్పి ఇక్కడ లిన్ని తప్పు పడుతుంది అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.